ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని పడేస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఇంకెప్పుడు బాటిల్స్ని పడేయరు. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. టిప్ నెంబర్ 1, ఫస్ట్ ఒక 2 వాటర్ బాటిల్స్ని తీసుకోండి. ఒకే సైజులో ఉన్నవైతే లుకింగ్ బాగుంటుంది. తర్వాత దానికి ఉన్న ర్యాపర్ని తీసేసేయండి. నెక్స్ట్ 2 వాటర్ బాటిల్స్కి కూడా డౌన్ పార్ట్ మాత్రమే ఉంచుకొని పై పార్ట్ కట్ చేసేసేయండి. ఇప్పుడు వాటికి మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉంటే వాటిని అప్లై చేసేసేయండి. నేనైతే వైట్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి అప్లై చేసేసి కొంతసేపు డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అప్లై చేస్తే బాటిల్స్కి లుకింగ్ బాగుంటుంది. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు బాగోదు, సెకండ్ టైం అప్లై చేసినప్పటికి మాత్రం లుకింగ్ సెట్ అయిపోతుంది. బాటిల్ లోపలికి మన హ్యాండ్ పెట్టేస్తే ఇంకా మనం పెయింట్ మన హ్యాండ్కి అంటుకోదు, దాన్ని పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఇలా 2 బాటిల్స్కి పెయింట్ అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర గ్లూ గన్ ఉంది, సో దాంతో ట్రీని డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా కాకపోయినా నార్మల్ స్కెచ్తో ఆర్ పెయింట్తో అయినా ఒక ట్రీ అంటే ఒక కొన్ని కొమ్మలు ఉన్నట్టుగా డ్రా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ గమ్ ఉంటే ఇలా కూడా పెట్టుకోండి. ఈ గమ్ డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక బాటిల్కి పిస్తా సెల్స్ ఉంటాయి కదా, వాటితోని డిఐవై చేస్తున్నాను. వాటితోని ఫ్లవర్ వచ్చేటట్టుగా ఒక్కొక్క షెల్ని సర్కిల్ షేప్లో పెట్టేస్తే, రివర్స్లో పెట్టాలి. ఆ షెల్ని రివర్స్లో పెట్టేస్తే అది ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఈ డిఐవై మాత్రం చాలా బాగుంటుంది, అఫీషియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక సింగిల్ది క్లోజ్ చేసి పెట్టేస్తే అది మొగ్గలా ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకున్నాను బాటిల్కి. అండ్ తర్వాత ఇందాక గ్లూ గన్తో కొమ్మలు డ్రా చేశాను కదా, దానికి పెయింట్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. అది గ్లూ గన్ కదా, పెయింట్ పెడుతుంటే అతుక్కోవట్లేదు. నాకు తెలిసి ఇలా కాకుండా నార్మల్ స్కెచ్తో డ్రా చేసేయడమే బెస్ట్ అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ పిస్తా సెల్స్కి కూడా పెయింట్ చేసేస్తున్నా. పెయింట్ చేయగానే నిజంగా లుకింగ్ చాలా బాగుంది. ఆ షెల్స్కి మధ్యలో కూడా గ్లూ గన్నే అప్లై చేసేస్తున్నాను. దానికి వేరే కలర్ అప్లై చేస్తే అది రియల్ ఫ్లవర్లా అనిపిస్తుంది. ఇంకా పిస్తా సెల్స్తోనే బడ్స్ కూడా పెట్టేశాను. ఇవి పెట్టడం వల్ల లుకింగ్ చాలా బాగా నచ్చింది నాకైతే. మీ దగ్గర ఇలాగే చేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అలా చేసేసేయండి. ఫస్ట్ బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాటిల్కి కూడా డిఐవై చేసేద్దాము. మనందరింట్లో పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, శనగపప్పు, వాటితోటి ఈ సెకండ్ బాటిల్కి డిఐవై చేసేద్దాము. ఇదైతే అందరూ ట్రై చేయొచ్చు, ఎందుకంటే అందరి ఇంట్లలో ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ చేయడానికి కూడా సూపర్ ఈజీగా అనిపిస్తుంది, లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అతికించుకున్న వాటికి కూడా కలరింగ్ చేసేస్తున్నాను. మొత్తం పెయింట్ వేయడం అయిపోయాక లుకింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఈ 2 వాటర్ బాటిల్స్కి ఒక దాంట్లోకి స్పూన్స్, ఒక దాంట్లోకి గరిటెలు అవన్నీ వేసేసుకోవచ్చు. చాలా పెట్టుకోవచ్చు, పెన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు. లుకింగ్ మాత్రం చాలా అఫీషియల్గా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 2, ఇప్పుడు ఇంకొక వాటర్ బాటిల్ని తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఒక హుక్కి తగిలించేటట్టుగా చిన్న హోల్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఈ బాటిల్కి కూడా కలర్ చేసేద్దాము. నేనైతే బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్మైలీ ఇమోజీస్ ఉంటాయి కదా, అలా ఒక స్మైలీ ఫేస్ని అయితే డ్రా చేసేసుకుంటున్నాను. మీకు నచ్చింది ఏ డిజైన్ మీకు నచ్చితే ఆ డిజైన్ వేసేసుకోవచ్చు. ఏమీ లేకపోతే వేరే ఆపోజిట్ కలర్తో డాట్స్ పెట్టేసుకున్న లుకింగ్ బాగుంటుంది. ఏదో ట్రై చేస్తున్నాను, నా పిచ్చి బొమ్మల్ని చూసి అస్సలు నవ్వుకోకండి. బాటిల్ ప్లెయిన్గా ఈక్వల్గా ఉంటే మనం డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది లైన్స్ ఉండడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది. ఐస్కి వైట్ కలర్ ఉంటే బాగుంటుందని వైట్ కూడా అప్లై చేసేసాను. ఇప్పుడు వీటిల్లో బ్రషెస్ వేసేసుకుంటే సూపర్గా సెట్ అయిపోయింది. అస్సలు బాటిల్లో అనిపించట్లేదు మనం కలర్స్ వేయటం వల్ల. టిప్ నెంబర్ 3, ఇప్పుడు ఇంకొక చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా 10 రూపీస్వి, అలాంటిది ఒక బాటిల్ తీసుకొని దీన్ని కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్ 2 ఇయర్స్ వచ్చినట్టు అండ్ బ్యాక్ సైడ్ ఒక కొంచెం పొడవుగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇంకో సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా కలర్స్ వేసేసుకుందాము. కలర్స్ వేసుకోకుండా కూడా వాడుకోవచ్చు, కాకపోతే కలర్స్ వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది అని అంతే. దీనికైతే స్కై బ్లూ కలర్ యాడ్ చేసేస్తున్నాను.
ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత దీనికి కూడా లైట్గా చిన్న ఫేస్ అయితే డ్రా చేసేసాను. నాకు అన్నిటిలోకి ఇదైతే భలే క్యూట్గా అనిపించింది. ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మన డిఐవై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మొబైల్ స్టాండ్ కింద యూస్ చేసుకోవచ్చు. మనం సెపరేట్గా ఇంకా మొబైల్ స్టాండ్ ఏం కొనవసరం లేదు. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. టిప్ నెంబర్ 4, బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ కూడా వేస్ట్ చేయొద్దు. వాటితో కూడా ఒక మంచి డిఐవై చేసేద్దాము. ఇప్పుడు వాటికి చాక్ హీట్ చేసి అన్ని క్యాప్స్కి మిడిల్లో పార్ట్ కట్ చేసేసేయాలి. అండ్ తర్వాత మధ్యలో ఒక క్యాప్ మాత్రం నార్మల్గా ఉంచి ఆ క్యాప్కి చుట్టూ రిమైనింగ్ కట్ చేసుకున్న క్యాప్స్ని అతికించేయాలి. గ్లూ గన్తో అయితే ఓడకుండా అతుక్కుంటాయి. ఫెవికిక్ అయినా ఓకే. చూడడానికి రైన్బోలా భలే ఉంది కదా, కలకల్లాడిపోతుంది అన్ని కలర్ కప్స్తో. ఇంకా వాటన్నిటిని బాగా అతికించేసుకున్న తర్వాత బేస్లోకి ఒక పెద్ద కప్పుని తీసుకోవాలి. పెద్దదంటే కొంచెం లార్జ్ సైజు తీసుకొని దానికి కూడా గ్లూ గన్ అతికించేసి దానికి ఏదైనా బాటిల్ని అతికించాలంటే మార్కర్ బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, దాన్ని అతికించేసి అండ్ తర్వాత మనం ఫ్లవర్లా చేసుకున్నాం కదా కప్స్తో, దానికి కూడా మిడిల్ దానికి గ్లూ గన్ అతికించేసి ఇప్పుడు ఆ రెండింటిని అటాచ్ చేసేయడమే. దీన్ని కూడా మనం బ్రష్ హోల్డర్స్లా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే వాటినైనా పెట్టేసుకున్న లుకింగ్ చాలా బాగుంటుంది. స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక మంచి ఆర్గనైజర్లా ఉంటుంది. చాలా అఫీషియల్ లుక్ ఇస్తుంది కబోర్డ్లో అయితే. టిప్ నెంబర్ 5, ఇప్పుడు ఇంకొన్ని వాటర్ బాటిల్స్ని తీసుకొని దానికి డౌన్ సైడ్ చిన్న పార్టు క్యాప్ ఉంటుంది కదా, అటు సైడ్ చిన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని డౌన్ సైడ్ కట్ చేసుకున్న పార్ట్కి లోపల గ్లూ గన్ అతికించేసి పైన కట్ చేసుకున్న పార్ట్ని అతికిచ్చేస్తే అది ఒక చిన్న కంటైనర్లో రెడీ అయిపోతుంది. మీరు వీటిని పూజా మందిరంలో పసుపు కుంకుమకి అయినా లేదంటే ముగ్గు పిండి స్టోర్ చేసుకోవడానికైనా అలా మీకు దేనికి నీడ్ ఉంటే దానికి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చిన్న బాటిల్స్తో కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు. దీంట్లోకి పోపులు అవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది క్యూట్గా. ఒకవేళ మీరు ఇందులోకి ఇలా తినే ఐటమ్స్ స్టోర్ చేసుకుంటే వాటికి పెయింటింగ్స్ యాడ్ చేయొద్దు, నార్మల్గా ప్లెయిన్గానే ఉంచేసేయండి. అలా కాకుండా నార్మల్ బయట ఏమైనా స్టోర్ చేయడానికి మాత్రమే మీరు యూస్ చేసుకుంటా అంటేనే కలర్స్ యూస్ చేయండి, లేదంటే లేదు. ఈ చిన్నవైతే నాకు భలే నచ్చాయి. టిప్ నెంబర్ 6, మనం ఏవైనా గ్రాసరీ ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు అవి ప్యాకెట్స్లో లాస్ట్లో కొంచెం మిగిలిపోతాయి కదా, వాటిని బాక్సెస్లో స్టోర్ చేస్తే ఇంకా అది ఉందని కూడా మర్చిపోతాము. లేదంటే నార్మల్గా ముడి వేసేసి వదిలేస్తే అది ముడి తీసి విప్పి చేసేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఒక్కొక్కసారి నార్మల్గా పెట్టేస్తే పురుగులు పట్టేసే ఛాన్స్ కూడా ఉంది. సో అంత కష్టపడకుండా ఈజీ టిప్ చెప్పేస్తాను. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి పైన ఒక చిన్న పార్ట్ కట్ చేసేసుకోండి, క్యాప్ ఉండాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కదా, ప్యాకెట్ ఎడ్జ్ని దగ్గరికి చేసి ఆ హోల్లోంచి పైకి లాగేసేయాలి. అండ్ లాగేసి ఇప్పుడు ఆ కవర్ని ఫ్లిప్ చేసేసేయాలి మళ్ళీ కిందకు వచ్చేసేటట్టు. ఆ కవర్లో ఐటెం తక్కువే ఉంది, ఇంక నెక్స్ట్ టైం యూస్ చేస్తే అయిపోతుంది అని అనుకుంటే మీరు దానికి రబ్బర్తో ఏం టైట్ చేయని అవసరం లేదు. నార్మల్గా క్యాప్ పెట్టేసినా టైట్గానే ఉంటుంది. అలా కాకుండా ఆ కవర్లో ఐటెం ఎక్కువ ఉంది, మీరు ఎక్కువ సార్లు వేసుకుంటూ ఉండాలి అని అనుకుంటే మాత్రం దానికి రబ్బర్ పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఆ క్యాప్ తీసేసి ఈజీగా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రతిసారి క్యాప్ తీసి రబ్బర్ తీసి ఇంకంత చేయనవసరం లేదు, జస్ట్ క్యాప్ తీసేయడం, నెక్స్ట్ ఏదైనా దాంట్లోకి ఈజీగా వేసేసుకోవడం అంతే. ఈ టిప్ ఇంట్లో ఉన్న ఉమెన్స్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. టిప్ నెంబర్ 7, ఇప్పుడు ఇంకొక వాటర్ బాటిల్ని తీసుకొని దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. అంటే సేమ్ ఇందాకట్లాగే బ్యాక్ సైడ్ హోల్డర్ ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి. ఏదైనా నీడిల్ లాంటి ఐటెంని హీట్ చేసి దీనిపైన పెడితే అది హోల్ అయిపోతుంది. మరి ఎక్కువ హోల్స్ కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కొన్ని హోల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం సామాన్లు తోముకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇలా అయితే ఓవర్ నైట్ అవి ఫ్రీగా ఉండడం వల్ల కొంచెం డ్రై అవుతాయి. నార్మల్గా ఆ సోప్ బాక్స్లో వేసేస్తే అస్సలు డ్రై అవ్వవు. అదండి మరి ఈ వీడియో చాలా కష్టపడి తీశాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అన్ని డిఐవైలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేసేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలిసేద్దాం. బాయ్ బాయ్.